గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్ తో బాధపడుతున్నారా? డయాబెటీస్ ని ఎలా గుర్తించొచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? హోమియోపతిలో డయాబెటీస్ కి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వరలక్ష్మి గారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఈ డయాబెటీస్ అంటే ఏంటి అండ్ ఇది రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? మెయిన్గా అంటే మనం డయాబెటీస్ మెలిటస్ అంటే దీన్ని మధుమేహం అంటాము. మన వాడుక భాషలో వచ్చేసి షుగర్ వ్యాధి అని చెప్తుంటారు అనమాట. ఇదేంటంటే మన బాడీ లోపల అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే దానిని మనము మధుమేహం అంటే షుగర్ వ్యాధి కింద తీసుకుంటాం అనమాట. అంటే ఇది మామూలుగా మనకేంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఈ షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ లెవెల్స్ అనేది ఏంటంటే ఫాస్టింగ్లో చూసుకున్నట్లయితే 100కి లోపల మెయింటైన్ అవుతూ ఉండాలి. అలానే పోస్ట్ లంచ్ కనుక చూసుకున్నట్లయితే 150 లోపు కనుక మెయింటైన్ అయినట్లయితే మనకి నాన్ డయాబెటిక్ కింద తీసుకుంటాం. అంతకు మించి ఎక్కువగా షుగర్ లెవెల్స్ కనుక ఉన్నట్లయితే దానిని డయాబెటీస్ కింద మనం పరిగణిస్తూ ఉంటాం. అయితే మనకి డయాబెటీస్ అనేది ఏంటి, ఎలా వస్తుంది అంటే మనకు మెయిన్గా ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిస్టమ్ కూడా పని చేయాలి అంటే మనకి ఎనర్జీ అనేటువంటిది అవసరం అన్నమాట. మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది మనకి శరీరం లోపలికి వెళ్ళి డైజెషన్ అయిపోయి మనకు గ్లూకోజ్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ నుంచి మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ అనేటువంటిది మనకు టిష్యూస్కి చేరాలి అంటే అక్కడ ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ కావాలి. ఈ ఇన్సులిన్ హార్మోన్ ఈ గ్లూకోజ్ని మన కణాలకు చేరవేస్తుంది. అక్కడ మనకు ఈ ప్రతి ఆర్గాన్ కూడా యాక్టివేట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ ఇన్సులిన్ అనేటువంటిది మనకు ప్యాంక్రియాస్ గ్లాండ్లో ఉన్నటువంటి బీటా సెల్స్ నుంచి ఈ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంటుంది. ఎప్పుడైతే కనుక మనకి ఈ ఇన్సులిన్ కొరత ఏర్పడుతూ ఉంటుందో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటువంటివి రైజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి తగ్గినా కానీ లేదనంటే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని టైమ్స్ ఏంటంటే మన బాడీ దానిని సరిగా రిసీవ్ చేసుకోకపోవటం వల్ల కూడా మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటివి పెరిగిపోవడం అనేది చూస్తూ ఉంటాం. ముఖ్యంగా డయాబెటీస్ యొక్క కారణాలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఫ్యామిలీ హిస్టరీ చూస్తుంటాం. మేజర్ కేసెస్ ఇట్లా వచ్చేసి దాదాపుగా మనకు ఫ్యామిలీలో మదర్కి కానీ ఫాదర్కి కానీ డయాబెటీస్ ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్స్లో ఎక్కువగా మనము ఈ డయాబెటీస్ ఏదో ఒక ఏజ్లో మనం గమనిస్తున్నాం. అంటే ఎక్కువగా జెనెటిక్ ఫ్యాక్టర్స్ దీంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తే, అలానే ఎన్వైరన్మెంటల్ కాజెస్ కూడా లైక్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే వైరస్లు కానీ స్ట్రెస్ ఇలాంటి వాటి వల్ల కూడా మనకు డయాబెటీస్ రావచ్చు. మెయిన్గా ఒబేసిటీ ఎక్కువగా ఉండడం కానీ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కానీ కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే హార్మోనల్ డిసీజెస్లో కూడా మనకు డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ క్లోమగ్రంథి నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ యొక్క కొరత అని చెప్పుకున్నాం కాబట్టి ఈ క్లోమగ్రంథి లోపల అంటే ఈ ప్యాంక్రియాస్ లోపల ఏవైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా అంటే ప్యాంక్రియాస్లో ఏదైనా ఒక జబ్బు ఏర్పడినా కూడా అంటే క్రానిక్ ప్యాంక్రటైటిస్ కానీ అక్యూట్ ప్యాంక్రటైటిస్ కానీ అలానే సిస్టిక్ ఫైబ్రోసిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ క్లోమగ్రంథిలో ఉన్నా కూడా మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది లేకపోవటం కానీ పూర్తిగా తగ్గిపోవటం కానీ జరుగుతుంది. దానివల్ల కూడా మనకు డయాబెటీస్ రావచ్చు. అలానే కొన్ని రకాలైనటువంటి డ్రగ్స్ తీసుకోవటం వల్ల డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటూ ఉంటాం. ఇదేంటంటే కొన్ని సైకియాట్రిక్ డ్రగ్సే కానీ లేదంటే కొన్ని యాంటీ డయూరెటిక్ డ్రగ్స్ కానీ ఇలాంటి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని స్టిరాయిడ్స్ అంటే కొన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి మనము కార్టికోస్టిరాయిడ్స్ ఎక్కువగా క్రానిక్గా యూస్ చేస్తున్నట్లయితే వాళ్ళల్లో కూడా ఈ షుగర్ లెవెల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంటుంది. ఇవి కాకుండా కొన్ని హార్మోనల్ డిసీజెస్ అంటే మనకు యాక్రోమెగాలి కానీ కుషింగ్ సిండ్రోమ్ కానీ హైపర్ థైరాయిడిజం ఇలాంటి వాటిల్లో కూడా మనకు యాక్రోమెగాలి కనుక తీసుకున్నట్లయితే దీంట్లో గ్రోత్ హార్మోన్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఇన్సులిన్ ప్రొడక్షన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా మనకు డయాబెటీస్ రావచ్చు. అలానే మనకు కుషింగ్ సిండ్రోమ్ లోపల కార్టిజాల్ అనేటువంటి స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల కూడా మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవచ్చు. ఈవెన్ హైపర్ థైరాయిడిజంలో కూడా మనకు ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ అవ్వటం వల్ల ఈ ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ అనేది పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా మనకు ఈ డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో
హలో, రంగారెడ్డి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డయాబెటీస్ పేషెంట్ మేడం. నేను 22 ఏళ్ల నుంచి. చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడచ్చా? మాట్లాడండి. ఇవ్వండి. ఓకే, మీతో డాక్టర్ గారే మాట్లాడుతున్నారు, చెప్పండి. మేడం, అదే నేను టీవీ మీట్ లో పెట్టాను, అందుకని సారీ. అదే డయాబెటీస్ పేషెంట్ ని. నేను ఇప్పుడు వాడుతున్న టాబ్లెట్స్ వల్ల నేను ఇస్టామెట్ XRCP 100/1000 వాడుతున్నా, జార్డియాన్ SNG వాడుతున్నా, లాంటస్ ఇంజెక్షన్ వాడుతున్నా. ఇవన్నీ వాడుతున్నప్పటికీ అంత కంట్రోల్ గా లేదు. రీసెంట్ గా నేను కొంచెం మిల్లెట్స్ అవి తినడం స్టార్ట్ చేశాను, వేరే ఫ్రెండ్స్ ద్వారా తెచ్చుకొని. ఈ మీకు కొర్రలు, అరికలు వాటి స్టార్ట్ చేశాను కొంచెము. అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అల్లోపతిక్ వాడుతున్నారు కదా, మేమేం దాని గురించి చెప్పలేము, మీరు ఏదో హోమియోపతి గానీ లేదా ఆయుర్వేద్ గానీ ప్రిఫర్ చేయండి అని నాకు సజెషన్ వచ్చింది మేడం. అందుకనే దాని మీద నా క్వశ్చన్ మేడం, మీరు ఏం చెప్తారు దాని మీద? ఓకే అండి, మనము హోమియోపతిలో ఏంటంటే ఈ టైప్ 2 డయాబెటీస్ని చాలా కేసెస్ మనము రిజాల్వ్ చేసామండి. అంటే వీటిని నార్మల్ స్టేట్కి తీసుకురాగలిగాము. ఎప్పుడు అంటే మీరు కరెక్ట్గా డాక్టర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను కరెక్ట్గా ఫాలో అవ్వటము, మీ యొక్క లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా ఇక్కడ చాలా అవసరం అండి. డయాబెటీస్ అంటే ఏంటంటే ఇదొక మెటబాలిక్ డిజార్డర్, ఇది సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లం కూడా అండి. అంటే దీనిని ఆధీనంలో పెట్టుకోవడం మన చేతుల్లో ఉంటుంది, దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటామో, అంటే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మోక్ చేస్తున్నా కానీ, ఆల్కహాల్ తీసుకుంటున్నా, లేదా ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉన్నా, ఎక్కువ సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తున్నా, స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉన్నా కూడా, లేదా మీ యొక్క ఆహార పద్ధతులు అంటే ఆహారం తీసుకునే విధానం లోపల కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవటము, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు ఈ షుగర్ లెవెల్స్ ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏవైతే ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో డెఫినెట్గా మనము కొంత లెవెల్ వరకు షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్నటువంటి మిల్లెట్స్ అనేవి చాలా మంచి ఫుడ్ అండి. దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి, లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కాబట్టి ఇది శుభ్రంగా మీరు దీనిని కంటిన్యూ చేసుకోవచ్చు. దాంతోపాటుగా హోమియోలో ఏంటి అంటే ఇక్కడ మనం ఇచ్చేది ట్రీట్మెంట్ అనేటువంటిది జెనెటిక్ కాన్స్టిట్యూషన్ విధానం ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చిన మందుల ద్వారా మన ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్సే మనకు ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఈ బీటా సెల్స్ని మనము స్టిమ్యులేట్ చేసే విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచడంతో పాటుగా మీ బాడీలో ఏదైతే ఆల్రెడీ మీకు తయారవుతున్నటువంటి ఇన్సులిన్ కూడా కొన్ని టైమ్స్ కొందరిలో ఏంటంటే టైప్ 2 డయాబెటీస్లో చూసుకున్నట్లయితే ఇన్సులిన్ రిసెప్టర్స్ కూడా సరిగా పనిచేయకపోవటం వల్ల, అంటే బాడీ టిష్యూ మీ ఇన్సులిన్ సరిగ్గా స్వీకరించకపోవటం వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరగవచ్చు. సో దానిని కూడా మనము ఈ మెడికేషన్ ద్వారా కరెక్ట్ చేస్తూ మీకు ప్రాపర్ డైట్ షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలనేది కూడా మా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో డాక్టర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతో ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్ మాత్రం డెఫినెట్గా కంట్రోల్ అవుతాయి. ఫర్దర్గా మనం మెయిన్గా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే షుగర్లో క్రానిక్ పేషెంట్స్ ఉంటారు, అంటే ఇయర్స్ టుగెదర్ సఫర్ అవుతూ ఉంటారు. మోర్ దెన్ 10 yearsలో సఫర్ అవుతున్న వాళ్ళు కాంప్లికేషన్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. వీటి యొక్క ఇంపాక్ట్ అనేది డయాబెటీస్ యొక్క ఇంపాక్ట్ అనేది కిడ్నీ పైన కానీ, హార్ట్ పైన కానీ, ఇతర ఆర్గాన్స్ పైన ఉంటుంది. కాబట్టి ఆ కాంప్లికేషన్స్ మాత్రం డెఫినెట్గా హోమియో మందుల ద్వారా చాలా షార్ట్ పీరియడ్లో కంట్రోల్ చేయగలమండి. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో రమాదేవి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు థైరాయిడ్ అండి, 4 సంవత్సరాల నుంచి. ఓకే, మందులు వాడుతున్నారమ్మా? హలో చెప్పండి, థైరాయిడ్కి మందులు వాడుతున్నారా? మందులు మొన్నటిదాకా 2 సంవత్సరాలు వాడి మానేశానండి. మొన్న బాగా ఎక్కువగా గొంతుకంతా నొప్పి కింద ఉంది, ఇప్పుడు వాడుతున్నాను మేడం. ఒక థైరాయిడ్ ప్రాబ్లమే ఉందా, ఇంకేమైనా ఉందమ్మా? థైరాయిడ్ అండి, బాగా వదిలేదు వచ్చేసి కాళ్ళు అవి లాగేస్తాయండి. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? నా వయసు 34 అండి.
పిల్లలు ఉన్నారా? పాప బాబునండి. ఓకే. ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయమ్మా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా థైరాయిడ్ మూలంగా? ఇంకేమీ లేదు మేడం. అదేంటి ఒళ్ళు ఎక్కువగా వచ్చేసి కాళ్ళు అవి లాగేస్తాయండి, రాళ్ళగా అయిపోతాయండి. ఓకే అమ్మా. ఇప్పుడు థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఇవన్నీ కూడా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే మెటబాలిక్ డిజార్డర్స్, ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఈవెన్ మనము ఈ హైపోథైరాయిడిజం పేషెంట్స్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ వాళ్ళు డయాబెటీస్కి లీడ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండకపోలేదండి. తన హైపోథైరాయిడిజంతో సఫర్ అవుతున్నారు. వీటిలో ఏంటంటే మీకు ఎప్పుడైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందో దానికి ఎప్పుడు కూడా మనము ట్రీట్మెంట్ అనేది మనంగా సడన్గా ఆపివేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే హైపోథైరాయిడిజం అనేది లైఫ్ టైం ప్రాబ్లం, అది జీవితం అంతా మనకి ఉంటుంది. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపివేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఒకసారి మీరు డాక్టర్ని సంప్రదించాలి. అక్కడ మనం ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించాలి. అంటే థైరాయిడ్ ప్రొఫైల్ చేయించి దాంట్లో మీ T3 లెవెల్ ఎలా ఉంది, T4 లెవెల్ ఎలా ఉంది, అలానే TSH కూడా చూసుకుని ఆ TSH లెవెల్ని బట్టి మనకు డోసులు మనం అడ్జస్ట్ చేసుకోవాలా లేదంటే నార్మల్ అయిపోయిందా అనేది మనం ఆ రిపోర్ట్ బట్టి మనం నిర్ధారించగలుగుతాం. మీరు చెప్తున్నట్టుగా మీరు ఓవర్ వెయిట్ ఉన్నారని చెప్తున్నారు, తర్వాత జాయింట్ పెయిన్స్, తర్వాత బాడీ పెయిన్స్ ఇవంతా కూడా మీరు చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మీకు థైరాయిడ్ మళ్ళీ రికవర్ అయ్యి ఉన్నట్టుంది, అది కంప్లీట్గా రిజాల్వ్ అవ్వనట్టున్నది. కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. ఇమీడియట్గా మీరు హోమియోకేర్ డాక్టర్ని సంప్రదించి అక్కడ మీరు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటే థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి చేయించి దాన్ని అనుసరించి మనము ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అంటే మీకు ఒక కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా కనుక మందులు ఇస్తే ఏమవుతుందంటే పూర్తిగా మీ సమస్య అనేటువంటిది కంట్రోల్ అవ్వడంతో పాటుగా కొంత టైం అంటే ఒక 3 years 4 years కనుక అంటే సివియారిటీ బట్టి మీ ప్రాబ్లంను బట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ బట్టి మీకున్న సమస్యలను బట్టి ఎంత కాలంగా సఫర్ అవుతున్నారనే దానిని కూడా బట్టి మనకి ఏంటంటే డ్యూరేషన్ అనేది డిసైడ్ చేస్తుంటాము. ఆ విధంగా కనుక యూస్ చేసుకున్నట్లయితే కొంతవరకు మీ చాలామంది లోపల థైరాయిడ్ ప్రాబ్లం అనేది హోమియో మెడికేషన్ ద్వారా రిజాల్వ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. సో మీరు కూడా వీలైతే కనుక సంప్రదించండి. రైట్, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నరేందర్ గారు చెప్పండి. నేను జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను, డయాబెటిక్ పేషెంట్. ఏం లేదండి, నాకు 12 years అవుతుంది డయాబెటిక్ వచ్చి. డాక్టర్ గారు ఏనా సార్? మేడం అవునండి, మాట్లాడుతున్నాను మేడం. నాకు డయాబెటిక్ వచ్చి 12 years అవుతుంది. ప్రజెంట్ ఇన్సులిన్ వాడుతున్నాను మేడం. ఓకే. ఇన్సులిన్ వాడుతున్నాను. ఒక 4-5 years నుంచి నాకు 180 బిలో ఉంటుంది మేడం. ఫాస్టింగ్ అండి? అది ఫాస్టింగ్ అనేది 110-120 వస్తుంది. పోస్ట్ లంచ్ వచ్చేసి 150 నుంచి 180 లోపు ఉంటది, అంతకు ఎక్కువ పెరగదు. ఓకే. ఆ విధంగానే మెయింటైన్ చేస్తున్నాను. ఇన్సులిన్ మార్నింగ్ 32 వేసుకుంటాను, ఈవినింగ్ 26 వేసుకుంటాను మేడం. హ్యూమన్ మిక్స్డ్ అని వేసుకుంటాను మేడం. ఓకే. ఓకే. అయితే విషయం ఏంటంటే ఒక 4 years బ్యాక్ నాకు కంటి చూపు పోయింది మేడం. ఓకే. కంటి చూపు పోయింది. మనకు కంటి చూపు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా మేడం మనకు? మెయిన్గా అండి మనకి ఏంటంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్లో మనం ఎవరైతే ఎక్కువ క్రానిక్గా మనం డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కేసుల లోపల మనకి పెరిఫెరల్ న్యూరోపతి కానీ, ఇలానే డయాబెటిక్ రెటినోపతి కానీ, డయాబెటిక్ నెఫ్రోపతి ఇలాంటివి ఎక్కువ కాంప్లికేషన్స్ చూస్తుంటామండి. ఎప్పుడు కూడా మనకు షుగర్ డయాగ్నోస్ అయ్యింది అంటే ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. ప్రతి నెల కూడా మనము ఈ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికి అనుగుణంగా మన మందులు అనేవి మారుతూ ఉంటాయి, డోసులు కానీ మెడిసిన్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా అవసరము. డయాబెటీస్కి ఇంకొకటి ఏంటంటే దీంట్లో డైట్ మేనేజ్మెంట్ కానీ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. మీరు ఆల్రెడీ ఇన్సులిన్ మీద ఉన్నారు కాబట్టి దీనిని కంప్లీట్గా మనము రిజాల్వ్ చేసే అవకాశాలు తక్కువగా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఇన్సులిన్ డోసేజ్ ఏదైతే ఉందో దాన్ని ట్యాపర్ చేయొచ్చు. అంటే ఆ ఇన్సులిన్ యూనిట్స్ని మనం తగ్గించటం వరకు డెఫినెట్గా చేయగలము. ఇన్ స్పైట్ ఆఫ్ టేకింగ్ అలోపతిక్ మెడిసిన్ అంటే ఇన్సులిన్ అండ్ ఆల్, యు ఆర్ డెవలపింగ్ సో మెనీ కాంప్లికేషన్స్. రెటినోపతి అని చెప్తున్నారు. సో దట్ ఆ రెటినోపతిని మనము ఈ హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా మనం డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చండి.
ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే హోమియోపతి మెడిసిన్ ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే మీకున్నటువంటి డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనము కంట్రోల్కి తీసుకురావచ్చండి. పూర్తిగా మీ విజన్ని నార్మల్గా చేయలేము, కానీ ఫర్దర్ డిస్ట్రక్షన్ లేకుండా అంటే మీకు ఆ కంటి చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న రక్తనాళాల లోపల షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ రక్త ప్రసరణ సరిగా అందకపోవటం వల్ల మీకు అక్కడ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి దానిని ఇంకా ఫర్దర్ డిస్ట్రక్షన్ కాకుండా ఈ మెడిసిన్ ద్వారా ఖచ్చితంగా మనము కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా ఇంకా ఇతర ఆర్గాన్స్ మీద కూడా ఈ డయాబెటిక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇతర ఆర్గాన్స్ని డ్యామేజ్ చేయకుండా మనం ఖచ్చితంగా టు సమ్ ఎక్స్టెంట్ మనము కంట్రోల్ చేయొచ్చు, కొంతవరకు బెటర్ చేయొచ్చు అండి. కంప్లీట్గా నార్మలైజ్ చేయలేం, కానీ డెఫినెట్గా మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేసే విధంగా మాత్రం చేయగలమండి. ఓకే డాక్టర్, అండ్ ఈ డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉంటాయి అండ్ వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? డయాబెటీస్ కనుక చూసుకున్నట్లయితే మనం 3 టైప్స్గా డివైడ్ చేసామండి. టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అని. టైప్ 1 డయాబెటీస్ అనేది ఏంటంటే దీంట్లో ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం, జువెనైల్ డయాబెటీస్ అంటాం. జువెనైల్ డయాబెటీస్ అని ఎందుకు అంటామంటే ఎక్కువగా మనం టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి మనకు 5 years నుంచి మొదలుకొని 25 years ఏజ్ గ్రూప్ లోపల ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దానిని జువెనైల్ డయాబెటీస్ అంటాం. వీళ్ళకి ఖచ్చితంగా బయట నుంచి ఇన్సులిన్ సప్లిమెంటేషన్ అనేది అవసరం పడుతుంది కాబట్టి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్తుంటాం. అలానే టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాము. సో సెనల్ డయాబెటీస్ అని కూడా చెప్తాం. ఇది ఎక్కువగా మిడిల్ ఏజ్ గ్రూప్స్లో వస్తుంది. ఎక్కువగా అంటే 40 years అబోవ్ ఉన్న వాళ్ళ లోపల ఎక్కువగా టైప్ 2 డయాబెటీస్ అనేది చూస్తూ ఉంటాం. వీటి యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2 ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే సడన్ ఇన్ ఆన్సెట్ ఉంటుంది టైప్ 1 డయాబెటీస్లో. ఇక్కడ సిమ్టమ్స్ కానీ డిసీజ్ కానీ విదిన్ వీక్స్ డెవలప్ అవుతుంటుంది. అలానే టైప్ 2 డయాబెటీస్ తీసుకున్నట్లయితే ఇది గ్రాడ్యువల్ ఇన్ ఆన్సెట్ ఉంటుంది, అంటే కొన్ని ఇయర్స్ తీసుకుంటుంది. ఆ డిసీజ్ ఎక్స్ప్రెషన్కి కొన్ని ఇయర్స్ టైం పడుతుంది అనమాట. సిమ్టమ్స్ డెవలప్ కావాలన్నా లేదా ఫర్దర్ డ్యామేజ్ డెవలప్ కావాలన్నా లాంగ్ టైం పడుతుంది టైప్ 2 డయాబెటీస్లో. ఇవి డిఫరెన్సెస్. కాంప్లికేషన్స్ కానీ సిమ్టమ్స్ కానీ చూస్తే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి రెండింటిలో. కాకపోతే ఏంటంటే ఇది చిన్న వయసులో టైప్ 1 డయాబెటీస్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనము కేర్ అనేది అవసరం. ఇక్కడ ఇన్సులిన్ ఖచ్చితంగా బయట నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. అలానే జెస్టేషనల్ డయాబెటీస్ ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మాత్రమే ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. అంటే యూజువల్గా మనకు 2nd trimester కానీ లేదా 3rd trimester కానీ వస్తుంది. బేబీ డెలివరీ అయిన తర్వాత చాలామంది లోపల రిజాల్వ్ అవుతుంది. కొన్ని రేర్ కేసెస్లో మాత్రమే అది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ జెస్టేషనల్ డయాబెటీస్కి కారణం చూసుకున్నట్లయితే మనకు ప్రెగ్నెన్సీ లోపల వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ప్రెగ్నెన్సీలో మనకు ఆ వూమ్లో పెరుగుతున్నటువంటి బేబీకి మనం న్యూట్రియంట్స్ కానీ ఆక్సిజన్ కానీ ప్లాసెంటా ద్వారా అందుతుంది అనమాట. అయితే ఈ ప్లాసెంటా ఈ నార్మల్ ఫంక్షన్ని నిర్వర్తిస్తూనే కొన్ని అన్వాంటెడ్ హార్మోన్స్ని ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల కూడా ఈ హార్మోన్స్ ఇన్సులిన్ హార్మోన్ని డిస్టర్బ్ చేయడం వల్ల కూడా వాళ్ళలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనకు ఈ డయాబెటీస్ అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే డాక్టర్, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, ఆంజనేయులు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అదే నాకు మేడం ఇది నాకు షుగర్ 170 ఉంటుంది మేడం. తిరగముందు ఎంత అండి షుగర్ తీస్తే 170 ఉండేది. అలా తిన్న తర్వాత 240 238 వస్తుంది. మందులు వాడుతున్నారా? మందులు వాడుతున్నాం. మందులు వాడుతుండగా ఈ లెవెల్స్ అండి? మందులు వాడితే ఇప్పుడు 160 వరకు వచ్చింది. 160 వరకు. ఎంత కాలంగా ఉందండి ఇది? సంవత్సరం మేడం. 1 సంవత్సరం. మీ వయసు ఎంత ఉంటుంది? 42 మేడం. 42 years. ఓకే, చెప్పండి, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? అదే మేడం బలం నీష్టం ఉంటుంది, అసలు ఏం కళ్ళు. ఓకే, చెప్పండి, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? అదే బలం ఎంత తిన్నట్టే ఉంటుంది. ఓకే అండి,
మామూలుగా అండి మనకు టైప్ 2 డయాబెటీస్ ఏ డయాబెటీస్లో అయినా కూడా మనకు ఎనర్జీ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్సులిన్ హార్మోన్ యొక్క డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి మన గ్లూకోజ్ని టిష్యూస్కి చేరవేయడంలో ఫెయిల్యూర్ అవుతుంది. సో దానివల్ల మనకు ఎంత తింటూ ఉన్నా కూడా అది ఎనర్జీ అనేటువంటి సెల్స్కి రీచ్ అవ్వదు. కాబట్టి ఎప్పుడు కూడా మనకు ఆకలి అనేటువంటి ఫీలింగ్ ఉండడం, ఎంత తిన్నా కూడా ఎనర్జీ లేనట్టుగా అనిపించడం, అంటే వీక్నెస్ కానీ ఫ్యాటిగ్నెస్ కానీ ఉండడం అనేది ఈ డయాబెటీస్లో చాలా సర్వసాధారణంగా చూసేటువంటి కంప్లైంట్. ఎంత తింటున్నప్పటికీ మళ్ళీ అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ ఉంటుంది. తింటూ ఉన్నా కూడా మనకు తెలియకుండానే బాగా వెయిట్ లాస్ అనేది కనపడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు డయాబెటీస్ యొక్క లక్షణాలు. ఎప్పుడైతే మనం డయాబెటీస్ను కరెక్ట్గా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము అంటే మన డైట్ పరంగా కానీ మన ఫిజికల్ యాక్టివిటీ కూడా, కొంతమందికి ఏంటంటే వాళ్ళ అలవాట్లు అనేవి సరిగా లేకపోవటం వల్ల, అంటే రెగ్యులర్గా డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రెగ్యులర్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం కానీ స్మోక్ చేయడం కానీ టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవటం కానీ, తీసుకునే ఆహారం కూడా నాన్ డయాబెటిక్ ఫుడ్ తీసుకోవడం, అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండేది రిచ్ ఫుడ్ తీసుకోవడం, స్వీట్స్ అట్లాంటివి తీసుకోవడము, ఎలాంటి డైట్ని ఫాలో అవ్వకపోవడము, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ చేస్తూ ఉండగా కూడా ఎక్కువ స్ట్రెస్కి లోనైన వాళ్ళలో కూడా ఈ షుగర్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోవడం, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి అది ఎక్కువ షుగర్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కూడా మనకేంటంటే ఈ ఫీలింగ్ ఉంటుందన్నమాట. వీక్నెస్ ఫ్యాటిగ్నెస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మనం ఏంటంటే ఒకసారి మనకు డయాబెటీస్ ఉంది అని డయాగ్నోస్ అయ్యింది అంటే ఖచ్చితంగా మనము డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి. తర్వాత రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏంటంటే 30 to 45 minutes ఖచ్చితంగా బ్రిస్క్ వాక్ చేయాలి. సింపుల్ వాక్ కాకుండా బ్రిస్క్ వాక్ చేయాలి. అలానే జిమ్ కానీ ఇంకా ఇతర యోగా అనేది కూడా చాలా హెల్ప్ అవుతుంది. యోగా చేసుకోవడము, తర్వాత మనం తీసుకునే ఆహారంలో కూడా ఇందాక ఒక కాలర్ చెప్పారు మిల్లెట్స్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా కొర్రలు, ఆర్కలు, సూదులు, ఊదులు అని అట్లాంటివి అన్ని రకాల ఫుడ్ తీసుకోవడం వలన ఏమైతుందంటే దాంట్లో కార్బోహైడ్రేట్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు త్వరగా ఆకలి వేయదు, ఎనర్జెటిక్గా ఉంటాము, ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆహారాన్ని, తర్వాత ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ అట్లాంటి ఫాలో అవుతూ మంచి వాటర్ ఇంటేక్ కూడా సఫిషియెంట్గా తీసుకున్నట్లయితే కొంతవరకు మనము దానిని మెయింటైన్ అంటే కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దాంతోపాటుగా మన హోమియో మందులు కనుక వాడుకున్నట్లయితే మీకు ఇప్పుడు వాడుతున్న ఇంగ్లీష్ మందులతో పాటుగా హోమియో మందులు కనుక సప్లిమెంట్గా వాడుకుంటే మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా కొంతకాలం రెండు కలిపి వాడుతూ ఉండగా మీ ప్రాబ్లం కూడా రిజాల్వ్ అంటే నార్మల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకు కూడా డయాబెటీస్ వస్తుంది. అండ్ దీనికి రీజన్స్ ఏంటి? ఎక్కువగా ఏజ్లో ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువగా మనం చూసినట్లయితే మిడిల్ ఏజ్ గ్రూప్ లోపల చాలా వరకు ఇప్పుడు ఈ మధ్య కాలం మారుతున్నటువంటి జీవన శైలి వల్ల మనకి ఆఫ్టర్ 40 yearsలో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో 1-2 డయాబెటిక్ పేషెంట్స్ అనేది చూస్తూ ఉన్నాం. అయితే చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్కి చూసుకున్నట్లయితే మనం టైప్ 1 డయాబెటీస్ని ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తుంటాం. వీళ్ళలో ఏంటంటే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, జెనెటిక్ కాజెస్ ఉండొచ్చు, తర్వాత ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు, లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అలాంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు. మెయిన్గా ఇమ్యూనిటీ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేస్తుంటాయి. అలాంటి ఇమ్యూన్ సిస్టమే ఏంటంటే ఒక్కొక్కసారి మన ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్స్ పైన అటాక్ అయ్యి ఆ బీటా సెల్స్ని డిస్ట్రక్ట్ చేయడం వల్ల కూడా చిన్నపిల్లల్లో డయాబెటీస్ రావచ్చు. అలానే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వల్ల కానీ సిస్టిక్ ఫైబ్రోసిస్ వల్ల కానీ చిన్నపిల్లల్లో కూడా మనకి డయాబెటీస్ అనేటువంటిది చూడవచ్చు. కొన్ని కంజనైటల్ డిజీజెస్ వల్ల కూడా మనకి అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కానీ కంజనైటల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి చిన్నపిల్లల్లో డయాబెటీస్ అనేది చూస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో ఎక్కువగానే ఈ కేసెస్ రికార్డ్ అవుతూ ఉన్నాయి. ఓకే రైట్ డాక్టర్, డయాబెటీస్కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో ఇదండి ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.